అంటే అంటే ఆర్జీవి గారి గురించి అందరూ బయట వేరే నెగెటివ్గా మాట్లాడతారు. బట్ ఆర్జీవి దగ్గర పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, తన గురించి చెప్పే విషయాలు చాలా గొప్పగా ఉంటాయి. సో ఈ రెండాటికి డిఫరెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఏదైనా మనం చూస్తేనే నమ్మాలి. ఎవరో చెప్పింది నమ్మేదానికంటా కూడా మనం ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు బాగా చెప్తారని. ఎందుకంటే దగ్గరగా చూస్తాం ఆయన, దగ్గరగా చూసి కొన్ని రోజులు అయితే ట్రావెల్ చేస్తాం కదా, చేసినప్పుడు మనకి అర్థమవుతుంది కదా నిజంగా ఆయన బ్యాడ్. ఒకటండి, ఆయన చెప్పే ఈయన చాలా ఇలా ఉంటాడు, ప్రాక్టికల్గా ఉంటాడు, ఈజ్ వెరీ బ్యాడ్ అది ఇది అంటే నిజంగా మనం సెల్ఫిష్గా ఉండి మనం బ్యాడ్ అయితే మన సరౌండింగ్లో ఎవ్వరూ ఉండరు. ఫస్ట్ బేసిక్ పాయింట్ అది. ఎవరైనా సరే మన చుట్టూ ఒక 10 మందో 2-3 మన చుట్టూ ఒకళ్ళు ఉంటున్నారంటే ఈజ్ ఎ నైస్ పర్సన్. మనం ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయక్కర్లా. మనం నిజంగానే సెల్ఫిష్గా ఉండి వెరీ బ్యాడ్లో అంటే వీడేంద్ర బాబు అని అనుకున్నాం అనుకోండి, ఎవ్వరు మన చుట్టూ ఉండరు. సో ఆయన దగ్గర ఎప్పుడు జనాలు ఉంటారు. ఎనీ డైరెక్టర్స్, ఎనీ ఆర్టిస్టులు, ఎవరైనా ప్రొడ్యూసర్స్, ఇది ఎలోన్గా ఎప్పుడు ఉన్నాడు. ఆయన ఎలోన్ అంటాడు కానీ పడుకునే ఒక 2-3 గంటల్లో ఎలోన్ ఉంటాడేమో నాకు తెలీదు. బట్ ఆల్వేస్ ఆయన చుట్టూ సరౌండింగ్లో జనాలే ఉంటారు. సో ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ? పాజిటివే కదండి, అంతే. సో ఎక్కువగా ఆర్జీవి గారు అంటే ఇష్టం, అలాగే సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. సో వీళ్ళిద్దరికి కొన్ని రోజులు మరి మధ్యలో పడలేదు. సో అలాంటప్పుడు మీకు ఎలా అనిపించింది? అబ్బా ఇద్దరు మనకు తెలిసిన ఇండస్ట్రీలో మనకే కదా, సో వీళ్ళిద్దరి మధ్యన ఎందుకని ఇప్పుడు అనిపించిందా? వీళ్ళిద్దరి గురించి ఎప్పుడు ఆలోచించలేదు నేను, ఎందుకంటే దట్స్ నాట్ మై జాబ్. అంటే దట్ మీన్స్ ఆయన కొట్టుకుంటాడు, ఈయన కొట్టుకుంటాడు, మళ్ళీ తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఇద్దరు కలుస్తారు. సో మధ్యలో వెళ్ళిన వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. అసలు ఎందుకు వెళ్ళాలి? అండ్ ఇంకోటి, అది మన కాదు అది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకు మధ్యలో వెళ్ళి మనం ఎంటర్ఫై కావాలి? అండ్ ఎందుకు థింక్ చేయాలి? మనకు చాలా పనులు ఉంటాయి కదా. అలాంటి అంటే వాళ్ళిద్దరు గొడవల మధ్యలో మనం ఎందుకు అని థింక్ చేసే టైం ఎందుకు వేస్ట్ చేయాలనేది నా ఫీలింగ్. నేను ఆలోచించాను. అండ్ ఇండస్ట్రీ నుండి వెళ్ళి సో పొలిటికల్కి వెళ్ళి 10 years చేస్తూ ఇప్పుడు సక్సెస్ మీట్ ఎక్కుతున్న పవన్ కళ్యాణ్ గారు, సో ఎలా అనిపించింది మీకు ఆ జర్నీ? ఇప్పుడు స్టార్ట్ అయింది జర్నీ. సో ఆ జర్నీ, ఆ ట్రావెలింగ్ లో ఏమొస్తుందో చూసుకోవాలి. ఇంకా ఏం చేయలేదు కదా. ఇప్పుడే ఆయన ఒక స్టెప్ ఎక్కారు. ఆ స్టెప్ నుంచి పైకి ఎంతవరకు ఎలా ఎక్కుతారు, లేదా అక్కడ ఎలా ఉంటుందని మనకు తెలియదు. ఇట్స్ ఎందుకంటే జనాలు, మనం ఒక్కళ్ళిద్దరం డిసైడ్ చేసేది కాదు. సో రాజకీయ భవిష్యత్ అనేది చాలా చాలా అంటే మేధావులు కూడా బయటకు వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని ఎంత వరకు ఆయన ఆ ట్రావెలింగ్ తీసుకెళ్ళగలరు అంటే జనాల మధ్యకి, ఆ ట్రస్ట్. ఇప్పుడు పొలిటికల్ అనేది ట్రస్ట్ పాయింట్. అండ్ బ్యాక్ ఇప్పుడున్న నవ్వే డేస్ మేబీ మనం ఒక 10 years బ్యాక్ ఇంత తెలుగు ఉందో లేదో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ ఏదైనా సోషల్ మీడియా వచ్చింది, ప్రతిదీ ఈ పొలిటీషియన్స్ క్వశ్చన్ వేసే లోపు ఒక నార్మల్ పర్సన్ క్వశ్చన్ వేస్తుంది. సో మనం ఆన్సర్ చేయాల్సింది నార్మల్ పర్సన్. మనం నిజంగా ఫస్ట్ ఇది చేయాలి. ఎందుకంటే నువ్వు ఏదైనా ఒక వర్డ్ ఇచ్చావు అంటే అది ఇవ్వకపోతే ఇమీడియట్లీ విత్ ఇన్ 6 months or 1 year లో ఏం చేసావు, నువ్వు చేసింది ఏంటంటే దాని రియాక్షన్ కూడా వేరేగా ఉంటుంది. దాని రియాక్షన్ మొన్న ఎలక్షన్ అనుకోవచ్చా? నాట్ ఎగ్జాక్ట్లీ అలా అని మనం చెప్పలేము. ఎందుకంటే అలా అనుకుంటే మరి ఇండియాలో ఫస్ట్ టైం ఒక సీఎంగా ఆయన ఇచ్చిన పథకాలు ఏతో అన్ని ఫుల్ఫిల్ చేశాడు. మరి అంటే నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. అండ్ ఇప్పటి వరకు ఇచ్చిన మాట తప్పిన చాలా మంది ఉన్నారు. ఆల్ ఓవర్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. బట్ జగన్మోహన్ రెడ్డి ఆల్ ఏదైతే ఇచ్చారో అన్ని ఇచ్చారు. బట్ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఇంకా జనాలకి ఏం కావాలనేది మనకు తెలియదు. సో ఇప్పుడు ఈయనకి అవకాశం వచ్చింది, ఆయన ఏం చేస్తారు చూడదు. లేదంటే విత్ ఇన్ 6 or 1 year లో తెలిసిపోతుంది వాట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఎందుకంటే జనాలు చాలా ఫాస్ట్ అడ్వాన్స్డ్. ఓట్ వేసేవాడు ఎప్పుడు తెలివైనవాడు. మనం మాట్లాడుకుంటాం, ఈయన చెప్పారు కదా, అందరూ సర్వేలు అన్నీ చెప్పాయి, వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, ఇది అది అన్నీ చెప్పారు. బట్ అందరికన్నా మేధావి ఓటేసేవాడే. సో దట్ మనం బిలీవ్ చేయలేం. ఆ రిజల్ట్ వచ్చే వరకు ఏం జరుగుతుందని ఎవ్వరికి తెలియదు. అండ్ శ్రీరాప గారు ఏదున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, కుల్లా అని విన్నాను. సో తెలుగు ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ అనే ఒక ప్రాబ్లంతో చాలా మంది ఫేస్ చేస్తారు అని విన్నాను. సో మీరైతే ఏం చెప్తారండి? లేదు, నేను ఇంతకు ముందు కూడా అంత మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, స్టార్టింగ్ లో కూడా బేసికల్గా నేను వచ్చింది టెక్నీషియన్గా కాబట్టి నాకు ఆ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు నేను దాన్ని ఫేస్ చేయలేదు. మీ వరకు కాదు, మీకు తెలుసు. బట్ నాకు తెలియదు, నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నాకు ఎవరు అంత తెలియదు కదండి. అంటే నాకు జనరల్లీ టెక్నికల్గా అంటే డిజైనర్ అంటే అమ్మాయిగా ఉన్నాను, మిగిలిన అందరూ అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. సో మనకి అంత ఐడియా లేదు. బట్ నేను చేసిన బ్యానర్స్లో కూడా నేను అన్ని పెద్ద బ్యానర్స్ చేశాను.
హీరోయిన్ తో నాకు సంబంధం లేదు. అంటే వాళ్ళకి వెళ్ళామా ఇచ్చేసామా వచ్చామా ఇలా ఉండేది అంతే. బట్ నేను ఎప్పుడు అంత వినలేదు. అండ్ అంత డీప్ గా డిస్కస్ చేసిన ఫ్రెండ్స్ అంటే అప్పుడు ఉండే నా ఫ్రెండ్స్. ఇప్పుడు రజీనా అవ్వచ్చు, ఈవెన్ లావణ్య త్రిపాఠి, వీళ్ళందరితో నేను వర్క్ చేశాను. ఆ టైంలో ఎప్పుడు మనం అంత డీటెయిలింగ్ వెళ్ళాం కదా. అప్పుడు నేను ఒక టెక్నీషియన్ ని, నాకు అంత ఎందుకు మాట్లాడతాను, జస్ట్ మై లిమిట్, ఐ డోంట్ వాంట్ క్రాస్ ద మై లిమిట్. సో అలానే ఉన్నాను నేను. నేను ఎవరు, నాకైతే అలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే యాక్టర్ గా అయిన తర్వాత పక్కన పెడితే మనకు ఆర్జీవి ఆ ఫిలిం తో ఇంకా మీరు బోల్డ్ క్యారెక్టర్ అనేది వచ్చేసింది. సో అప్పుడు ఈజీగా అంటారు కదా ఒక మాట. నాకు లేదు అనే ముందు కూడా మనం ఇంతకు ముందు టెక్నీషియన్ కదండి, కొంచెం ఆ భయం ఉంటది కదా. భయం అంటే ఈ అమ్మాయి తెలిసిన అమ్మాయి. ఇప్పుడు నేను తెలుగులోనే అందరితో పనిచేశాను. ఇప్పుడు మీరు నాకు తెలుసు, మనం ఇంత ముందు మీరు నా దగ్గరికి వచ్చి ఏమైనా మాట్లాడగలరా? ఏదన్నా కాన్సెప్ట్ ఉంది అనుకో, శ్రీ అయితే బాగుంటుందేమో, సరే అడుగు చూద్దాం అంతే అడుగుతా తప్ప పైన లిమిట్స్ ఏమన్నా థింక్ చేయడానికి కూడా అవకాశం లేదు కదా. అంతే, ఆ ప్రాబ్లం లేదు. సూపర్, అలాంటి అయితే రాలేదు. సో ఓకే, కమ్ టు ద మూవీ. సో ఇప్పుడు ప్రతి వీక్ కూడా 3-4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో చాలా ఎక్కువ వస్తున్నాయి, చిన్న మూవీ పెద్ద మూవీ అని. సో ఇన్ని మూవీలు వస్తున్నప్పుడు మీ మూవీ స్పెసిఫిక్ గా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు అన్ని సినిమాలు మా సినిమా బాగుంటది, మా సూపర్గా ఉంటది, మా తెలుగు ఉంటది అని నేను చెప్పను. బట్ ఇందాక చెప్పినట్లు 100% ఇట్స్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హారర్ ఫిలిం. సో దట్ ఇలాంటి అంటే మెయిన్ ఒక చిన్న సినిమాతో మేము వస్తున్నాం. ఒక మంచి ప్రొడ్యూసర్ లేక అంటే ఆ సినిమాని తీసే ప్రొడక్షన్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్టర్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ దానికి హార్డ్ వర్క్ చేశారు. రెండోది, ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే ఇంకా ఎంతో మంది ఆ సినిమా ఇండస్ట్రీలో బ్రతకగలుగుతారు. ఓకే, ఇట్స్ లైక్ నేను ఎందుకు అంటానంటే, అన్ని పెద్ద సినిమాలు సంవత్సరానికి 2-1 వస్తుంది. ఆ పెద్ద సినిమాలకు పనిచేస్తే ఒక 500 మంది పనిచేస్తారేమో, కానీ ఇలాంటి చిన్న సినిమాలు సంవత్సరానికి 100 కొద్దే వస్తాయి. దీని మీద బ్రతికే వాళ్ళే ఎక్కువ, రైట్? ఇప్పుడు కల్కి 2-3 ఏళ్ళ నుంచి తీశారు పైనే కదా, దానికి ఎంతమంది పనిచేస్తారు? ఆ 2-3 ఏళ్లలో ఎన్ని సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటాయి? ఇప్పుడు ఈ ఫ్రైడే 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో 14 సినిమాలకి ఒక్కొక్కరికి 100 మంది పనిచేసిన 1400 మెంబర్స్ కి అట్లీస్ట్ ఆ ఫ్యామిలీస్ కి 1500 ఫ్యామిలీస్ కి 6 months భోజనం పెట్టినట్టే కదా. సో దట్ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్స్ లైఫ్స్ బాగుంటాయి. ఈ వేలో నేను సినిమా చూడమంట. సో ఆటోమేటిక్ గా థియేటర్కి వస్తే వాళ్ళు మిగతా చూస్తారు ఎలాగ ఉన్నాం. ఎందుకంటే ఒక సినిమా బాగుందనుకోండి, ఒక ప్రొడ్యూసర్ మళ్ళీ ఆ డబ్బులు పట్టుకెళ్ళి అదే సినిమాకి పెడతాడు. ఇంకో రియల్ ఎస్టేట్ లోనో ఇంకో దానిలోనే పెట్టాడు. సినిమా పిచ్చోళ్ళు అది కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఒక బిజినెస్ లో వాడికి ₹1,00,00,000 వస్తే ఆడ ఇంకా బిజినెస్ ఇంకో బిజినెస్ పెట్టుకుంటాడు. లైక్ రిలయన్స్, అనిల్ అంబానీ కైండ్ ఆఫ్. మన సినిమా వాళ్ళు అంటే సినిమాకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ₹10 సినిమాకే పెడతారు. సో అందుకని ప్రతి చిన్న సినిమా అయినా ఏదైనా సరే సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను. రెండోది, ప్రొడ్యూసర్స్ బాగుండాలి. ఆల్వేస్ ప్రొడ్యూసర్స్ బాగుంటే మిగిలిన వాళ్ళందరూ బాగుంటారు.